హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో వారందరికైతే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. గుడ్ న్యూస్ ఏమిటంటే పెట్రోల్ డీజిల్ పై అండి. అది ఎంత శాతం మనకు వర్తిస్తుందా, అది ఎవరెవరికి ఉంటుందా, అది ఎలా అప్లై చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసి ఒక లైక్ వేయండి. మీ సపోర్ట్ అయితే మాకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలండి. ఇంకా వీడియోలోకి ఆలస్యం చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకైతే గుడ్ న్యూస్ చెప్పిందండి. రాష్ట్ర వ్యాప్తంగా స్వయం ఉపాధితో పాటు ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాలు చేస్తున్న దివ్యాంగులకు రాయితీపై పెట్రోలు, డీజిల్ పథకాన్ని అయితే అమలు చేస్తారండి. 2024-25 ఏడాదికి సంబంధించి ఈ పథకం అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో జిల్లాకి ₹1,00,000 చొప్పున 26 లక్షలతో ప్రభుత్వం కేటాయించిందండి. ఈ మేరకు ఈ పథకానికి సంబంధించి పలు జిల్లాలలో అర్హత ఉన్న దివ్యాంగుల నుంచి దరఖాస్తులైతే తీసుకుంటున్నారండి. ఈ ప్రకటన అయితే విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం 3 టైర్ల మోటార్ వాహనాలను ఉపయోగించే దివ్యాంగులకు వర్తిస్తుందని అధికారులు అయితే చెప్తున్నారు. ఈ మేరకు వారు వినియోగించే వాహనాలకు ఈ పథకం కింద పెట్రోలు లేక డీజిల్కు అయ్యే ఖర్చులో 50% రాయితీగా రీయింబర్స్మెంట్ అయితే ఇస్తారు. ఈ డబ్బులను ప్రభుత్వ లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తారండి. దివ్యాంగులు ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఆఫీసులకు వెళ్ళడానికి అలా 3 చక్రాలు స్కూటర్ అయితే ఉపయోగిస్తూ ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ పథకం అయితే వర్తిస్తుందండి. దీంట్లో మనకు డీజిల్ కానీ పెట్రోల్ కానీ 2 బండ్లు ఉంటాయి కాబట్టి 50% రాయితీ అయితే ఇస్తున్నారు. ఇది ప్రభుత్వం లబ్ధిదారులు బ్యాంక్ అకౌంట్లలోనే వేస్తారండి. ఇకపోతే ఏపీ ప్రభుత్వము ఈ పథకం లబ్ధిదారుడు వాహనంలో ఇంటి నుంచి పని ప్రాంతానికి, అక్కడి నుంచి తిరిగి ఇంటికి ప్రయాణించే వారికి మాత్రమే పెట్రోల్ కానీ డీజిల్ ఖర్చులో 50% రాయితీ ఉంటుందని చెప్పారండి. ప్రభుత్వం అందించే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఖర్చులో 50% రాయితీ 2 హార్స్ పవర్ ఇంజన్ సామర్థ్యం ఉంటే, అలాంటి వాహనానికైతే గరిష్టంగా 15 లీటర్లు, అదే 2 హార్స్ పవర్ కంటే ఎక్కువ ఇంజన్ సామర్థ్యం ఉంటే గరిష్టంగా 25 లీటర్ల వరకు అయితే పరిమితం ఇస్తున్నారు. ఈ పథకం లబ్ధిదారులు పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొనేటప్పుడు బిల్లులు సమర్పిస్తే ప్రభుత్వం రాయితీ మొత్తాన్ని అకౌంట్లో జమ చేస్తుంది. ఈ పథకం అయితే అండి, అదే మనకు ఇంటి నుంచి మనం వర్క్ చేస్తాం కదా, అక్కడ ఆఫీస్ నుంచి ఇంటికి అయితే మాత్రమే ఈ పథకం కింద మనకు డబ్బులు అయితే ఇస్తున్నారండి. మనము పెట్రోల్ పోసుకుంటాం కాబట్టి పెట్రోల్ బంకుల్లో బిల్లులు అయితే కంపల్సరీ తీసుకోవాలండి. ఈ బిల్లులు మనము ఇస్తే కానీ ఆ అమౌంట్లో మనకు 50% అయితే మనకు తిరిగి రిటర్న్ వస్తుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి అందరూ. గత ప్రభుత్వం హయాంలో అయితే ఈ పథకం నామమాత్రంగా ఉండేదని విమర్శలు కూడా వస్తున్నాయి. 23-24 రాష్ట్ర వ్యాప్తంగా రాయితీ కోసం కేవలం 3 లక్షలు మాత్రమే కేటాయించింది. ఈ నిధుల్లో కేవలం 1.86 లక్షలు ఖర్చు చేసిందంతే. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4 లక్షల మంది వరకు దివ్యాంగులు ఉన్నారని ఇప్పుడున్న ప్రభుత్వం అయితే తెలుపుతా ఉందండి. అయితే వీరిలో కూడా నిరుపేదలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింప చేయనుంది ప్రభుత్వము. ఒకవేళ మీలో అర్హులు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోండి. మా ఛానల్లో అయితే గవర్నమెంట్ పథకాల గురించి మేమైతే చెప్పడం జరుగుతుందండి. కాబట్టి మీరు తప్పకుండా మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ పథకాలు ప్రతి ఒక్కటి మనము అప్లోడ్ చేస్తామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.